మిత్రులారా, మన దేశంలో రాను రాను మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య, అదే విధంగా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య రాను రాను విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా గురువులను స్మరిస్తా ఒక గురు పూజను ఏర్పాటు చేసుకున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎక్కడో తెలిసిన చెన్నైలోని పొరూరు సమీపంలో ఒక చోట ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఒకరితో సంబంధం లేకుండా గురు పూజను చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ వీళ్ళంతా కూడా సమావేశమైనారు. కానీ ఈ తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉండేది ఎవరు? హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఎవరు? డిఎంకే పార్టీ. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలన్నటువంటి ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలిసిన? అక్కడ వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను అందరినీ కూడా 39 మందిని అరెస్ట్ చేసినారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది అంటే, వీళ్ళ ఉద్దేశం ఏం తెలిసిన? వీళ్లకు హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు కావాలా. అర్థమవుతుందా? వాళ్ళను మెప్పించడానికి, వాళ్ళను మైమరిపించడానికి, వాళ్ళందరూ ఓట్ల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూడండి మేము ఆర్ఎస్ఎస్ను మేము లేకుండా చేస్తున్నాము, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మేము అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పుకోవడానికి ఆయన ఈ పని చేసినాడు. ఎంత దారుణం ఇది! ఖచ్చితంగా ధర్మానికి ఎదురుపోతే ఎవడైనా కూడా అంతే, ఇంకా లేకుండా పోతాడు, కాలగర్భంలో గెలిచిపోతాడు. ధర్మానికి ఎదురుపోయినాడు ఎవడు కూడా చరిత్రలో గెలిచేట దాఖలాలు కూడా లేవు. ఇంక ఈ స్టాలిన్ ఏమవుతాడో మనం కూడా చూద్దాం.